గతించిన నేను గతించిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆకాశనాసనం భూమిని పాదపెట్టమన దేవుడు నా తండ్రి పేరట శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ధన్యకరమైనటువంటి ఈ రోజును బట్టి ప్రభువుని మనం స్తుతిస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరానికి ఇది ఒక విధంగా చెప్పాలంటే చివరి ఆదివారం. ఏదేమైనా ప్రభువుని కనపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మనం స్తోత్రం చేయవలసిన వారమై ఉన్నాము. మరొక మారుకు వచ్చినటువంటి ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఒక మాట చదువుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ ఉన్నాము. మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. గొప్ప దేవ, సర్వాంతర్యామి నీకే వందనాలు. ఈ దినమున మమ్మల్ని ప్రేమించి కృప చూపించి ఆదరించినందుకు వందనాలు. మరొక మారిని పాదములు పట్టుకుని ఆ మనసారా నూరారా నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తూ నిన్ను స్తుతించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. మా ప్రియ నాయన సంఘ బిడ్డలను, ప్రియ ఈ జూమ్ కాల్లో ఉన్నటువంటి దైవ సేవకులను, ఇంకా నాయన చాలా మంది బిడ్డలను నేను స్తుతిస్తూ ఉన్నాము. వారందరిలో గొప్ప కార్యము జరిగించండి. మేలుతో నింపి దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనండి. మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మరి 3వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకి కనపడతా ఉంది. ఏంటి అంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు అని ఒక మాట కనపడతా ఉంది. రెండవది, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుతారు. ఇక్కడ రెండు మాటలు మరి కనపడతా ఉన్నాయి. ఆ బుద్ధి అనేది కనపడతా ఉంది. తర్వాత మరి నీతి మార్గమును అనుసరించి నడుచుకుంటే వారు కూడా ఎలాగ ప్రకాశిస్తారని చెప్తూ ఉందంటే, నక్షత్రం వల్ల ప్రకాశిస్తారు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. నిజమే. మరి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. అంటే దేవుని యొక్క వాక్యము మనతో ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఒక వాక్యానికి తప్ప మరి ఈ భూమి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ దేనికి లేనటువంటి ఘనత దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాటలకు ఉన్నాయి. అందుకని ఆయన అంటున్నాడు కదా, బుద్ధిమంతులైతే అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనం ఏం చేయాలంటే మరి బుద్ధిమంతులై మనం వినడానికి ఇష్టపడాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 10 మంది కన్యకులు కనపడతా ఉన్నారు. ఆ 10 మంది కన్యకులు అందులో ఒక 5గురు మాత్రమే ఏం చేయబడ్డారంటే మరి బుద్ధి కలిగిన వారిగా కనపడతా ఉన్నారు. ఇంకొక 5గురు బుద్ధి లేని వారిగా కనపడతా ఉన్నారు. అంటే బుద్ధిమంతుల యొక్క దీపములు ఎలా ఉన్నాయంటే జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. మరి బుద్ధి లేనటువంటి వారి దీపాలు ఏమయ్యాయి అంటే, బుద్ధి లేనటువంటి దీపాలు ఏమైపోయాయంటే ఆరిపోయాయి. అంటే బుద్ధి లేనటువంటి వారు దీపాలు ఆరిపోయిన వారికి ఏమి లేదంటే బాధ లేదు. ఎందుకు అని అంటే, వారి జీవితంలో వెలిగించబడాలనే ఆలోచన కాస్తైనా లేదు కనుక వారు వెలిగించబడిన స్థితిలో
ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు, కానీ ప్రభు కొరకు వారు వెలిగించబడట్లే. లోకములో ఉన్నటువంటి వాటి కొరకు, లోకములో ఉన్నటువంటి విషయాల కొరకు, లోకములో ఉన్నటువంటి ప్రతి దాని కొరకు వారు వెలిగించబడడానికి ఇష్టపడతా ఉన్నారు, కానీ దేవుని కొరకు వారు ఏం చేయట్లేదంటే వెలిగించబడడానికి ఇష్టపడట్లే. ఒక మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, మరి ఇందులో చదువుకున్న వారు ఉన్నారు కదా, వారికి కూడా అర్థము కావచ్చు. మార్లిన్ మన్నో అన్నటువంటి ఒక ప్రఖ్యాతగాంచినటువంటి పాప్ సింగర్ ఆమె. యావత్తు ప్రపంచానంతటినీ కూడా ఉర్రు తొలగించినటువంటి గొప్ప మరి సింగర్ ఆమె. తన అందాలతో అనేక మందిని మంత్రముగ్ధులు చేసినటువంటి గొప్ప నటి ఆమె. అలనాడు అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి కేఎస్ఎన్ కెనడీ అనేటువంటి ఆ వ్యక్తి ఆమెను చూసి వివాహం చేసుకుంటానని చెప్పి అంటే, ఈ మార్లిన్ మన్నో అన్నటువంటి ఈమె ఏమందో తెలుసా అండి? ఆమె ఏమందో, మీరు ఒక దేశానికే ప్రధానిగా ఉన్నారు, కానీ నేను యావత్తు ప్రపంచం అంతా కూడా నేను ఎలా ఉన్నానంటే ప్రఖ్యాతగాంచినటువంటి సింగర్ గా నేనున్నాను. కాబట్టి మరి నీకు నాకు ఏమవుదంటే సెట్ అవ్వదు అని చెప్పి అందండి. ఒకానొక సమయంలో మరి బిల్లీ గ్రహం గారు అలనాడు ప్రభు పనిలో విరువుగా వాడబడుతున్నటువంటి దైవ సేవకుడు ఆయన. ప్రభు చేతుల్లో ఉన్నతంగా ఆశ్రదించబడి విలువైనటువంటి పని కొరకు, అనగా స్వార్థ పని కొరకు విలువైనటువంటి ఆయన కృపను పరిశుద్ధాత్మతో నింపబడి పరిచయం చేస్తున్నటువంటి బిల్లీ గ్రహం గారు ఈ మార్లిన్ మన్నో అన్నటువంటి ఆ వ్యక్తికి, ఆ సింగర్ కి ఫోన్ చేసి అంటున్నారు ఏమనంటే, మరి మార్లిన్ మన్నో, మరి దేవుడు ఎందుకో ఆయన మాటలు నీకు చెప్పమంటా ఉన్నారు, మరి నువ్వు ఆయన మాటలు జాగ్రత్తగా వింటావా అని బిల్లీ గ్రహం గారు చెప్తా ఉంటే ఆమె అంటుంది, నాకు ఆయన మాటలు వినే టైము లేదని నీవు ఆయనతో చెప్పు అని చెప్పిందండి. చూడండి, ఈ లోకానికి నువ్వు జ్యోతి వలె కనపడొచ్చు, మనుషులకి జ్యోతి వలె కనపడొచ్చు, కానీ వాటి వలన ఏమీ ఉపయోగం లేదండి. అలాగే 1964 ఆగస్టు 4వ తారీఖున ఇంచుమించు రాత్రి 12:30 గంటలకు ఆమె ఏమైందంటే చనిపోయింది. ఆమె ఎలా చనిపోయిందనంటే ఆమె డెత్ ఒక హిస్టరీగా ఏమైపోయిందంటే మిగిలిపోయింది. అంటే ఆత్మహత్య చేసుకుని ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? ఎలాగా ఆమె జీవితం అలాగ ముగించబడిందంటే ఎప్పటికీ ఎవ్వరికి కూడా అర్థం కాదు. నేను అంటాను కదా, దేవుని యొక్క మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఆస్వాదించాలి. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, దేవుని స్వరం వినబడుతున్నప్పుడు, దేవుని యొక్క కృపలో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని, ఆయన నామాన్ని గణపరచాలని, దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని దైవ సేవకుడిని ముందుకు వచ్చినప్పుడు ఆయన మాటలు వింటే బుద్ధిమంతులుగా మనం ఏం చేయబడతామంటే మార్చబడటమే కాదు, జ్యోతులు వలె ప్రకాశించడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మార్లిన్ మన్నో అనేటువంటి ఆ పాప్ సింగర్, ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ గొప్ప వ్యక్తి లోకానికి ఎలాగుందంటే జ్యోతి వలె ఉంది. మనుషులకు జ్యోతి వలె ఉంది, పాపానికి జ్యోతి వలె కనబడతా ఉంది. కానీ దేవుని దృష్టిలో ఆమె ఎలాగుందంటే ఆరిపోయినటువంటి జ్యోతిలాగా కనపడతా ఉంది. ఇది నన్ను వాక్యం ఉంటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆరిపోయిన జ్యోతి వలె మనం ఉండకూడదు. ప్రభు కొరకు వెలిగించబడాలి. ప్రభు కొరకు అనేక మందిని ఈ 2023 ఒకసారి వెనుకకు తిరిగి మనం చూస్తే, ప్రభువా ఎంతమందికి నీ వాక్యాన్ని నేను చెప్పానయ్యా, ఈ 2023లో ఎంతమంది కొరకు నేను ప్రార్థన చేశానయ్యా, ఈ 2023లో ఎంతమంది కొరకు నేను ఏడ్చి ప్రార్థన చేశానయ్యా అని ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూస్తే వెనుకన ఏమీ ఉండదు, కానీ ఎంతమందిని బాధ పెట్టామో అనేది ఒకసారి ఆలోచన చేయగలిగితే అది కూడా మనం కనపడుతుంది. మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఉద్దేశాల ద్వారా, ఆలోచనల ద్వారా
సూటిపోటు మాటల వల్ల ఎంత మందిని మనం గాయపరిచామో అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ఈ చివరి ఈ 31 లేకపోతే ఈ 31వ లేకపోతే ఈ సంవత్సరానికి ముగింపు దినమున మనం ఉన్నాం గనుక మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల వలె ఉండాలి. ఆయన మార్గములో నడిచే జ్యోతులుగా మనం ఉండాలి. అలాగా నీవు నేను మార్చబడితే దేవుడు అంటున్నటువంటి గొప్ప మాట ఏంటో చెప్పమంటారా? చూడు ఆయన ఏమంటున్నారు, ఎంత మందిని ఎవరు అనేకులను తిప్పుదురో వారి నక్షత్రం వల్ల వారు ఏం చేస్తారంట, నిరంతరము అంటే ప్రకాశిస్తారు. అనేక మందిని మనం ఏం చేయాలంటే త్రిప్పే వారముగా ఉండాలి. ఒకవేళ 2024లో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం అనుకోండి, ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ప్రభు కొరకు నీవు నేను మనందరము కూడా ఈ 2023 అంతా కూడా గడిచిపోయింది. ఈ 2024లోనికి కొన్ని గంటల్లో మనం ఏం చేస్తామంటే వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినమున ఎన్ని ఆఫర్లు ఉంటాయండి, ఎన్ని ఆఫర్లు ఉంటాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అవునా కాదండి? తినేవాడికి తిన్నంత, తాగేవాడికి తాగినంత. కానీ ఒక మాట చెప్తా ఉన్నాను, మన జీవితానికి గురి, మన జీవితాలు మార్చాలి, మన జీవితాలు బలపడాలి అని అనుకుంటే మాత్రం ఒకటే, అది దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేయాలి. దేని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద తినడానికి తాగడానికి లోటు ఏమీ లేదండి. తినడానికి తాగడానికి లోటేం లేదు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువు దగ్గర కూర్చుని ప్రార్థన చేయటం కూడా మనుషులకి ఏమవుతుందంటే కష్టమైపోతా ఉంది. ఈ దినము దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము బుద్ధిమంతులమైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే మనం ఉండాలి. అంటే ఆ బుద్ధి ఉన్నటువంటి కన్యకులు ఏ విధముగా సిద్ధపడి ఉన్నారు అంటే, వారు డ్యూటీలు వెలిగించబడడానికి వారు చాలా ప్రయాసపడతా ఉన్నారు. వారి దీపములు ఆరిపోకోకుండా వారు ఏం చేస్తా ఉన్నారంటే కష్టపడతా ఉన్నారు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ జ్యోతులు, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం అనే ఆ జ్యోతులు మనం ఏం చేయాలంటే ఆరిపోకోకుండా నిత్యము కూడా ఎలిగించి అనేక మందిని మనం ఏం చేయాలంటే ఎలిగించే వారుగా ఉండాలి. వెలిగించాలంటే మొదటగా మనము వెలిగించబడాలి. ఆ వెలిగించబడాలంటే మనం ఏదో వింటున్నాము కదా, ఏదో కూర్చున్నాము కదా, ఏదో చేస్తున్నాము కదా అంటే మాత్రం మనం వెలిగించబడవండి. ఒకసారి మనం ఆలోచన చేయగలగాలి, ఒకసారి రిపీట్ చేసుకోవాలి. ఈ 2023లో ప్రభు కొరకు అసలు నేనేం చేశాను, ప్రభు నాకేం చేశాడు? నా కొరకు అయితే ప్రభు చాలా చేశాడు, కానీ నేనేం చేశాను ప్రభుకి? ఆయనకి ఏ విషయంలో నేను యథార్థంగా ఉన్నాను, ఏ విషయంలో నేను ఆయన చూపించినటువంటి మేలుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను, ఏ విషయంలో ఆయన చేసిన ప్రతి దానికి ఎలకడితే అసలు ఏ విషయంలో కూడా మనం తోగం. అయినా సరే దేవుడు మనల్ని ఇంకా ఎందుకో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఈ 2023 గతించిపోయినటువంటి ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటే 2023లో చాలా క్షోభను అనుభవించాం. మనం చాలా బాధపడ్డాం. చాలా అవస్థలు, చాలా అనారోగ్యంతో కూడుకున్నటువంటి పరిస్థితులు, ప్రాణాపాయంతో కూడుకున్నటువంటి పరిస్థితులు, ఆర్థిక శోభత, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో సమాధానం లేక, నెమ్మది లేక, దుఃఖముతో, ఏడుపులతో, అనేకమైనటువంటి సమస్యలతో పైకి మాత్రం నవ్వుతూ సంతోషంగా బానే ఉంటూ ఉన్నాము. కానీ లోపల మాత్రం ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆవేదన, ఎవరు తీర్చలేనటువంటి బాధలు ఒకవేళ 2023లో దాగి ఉన్నాయేమో. ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు, నువ్వు జ్యోతి వలె ప్రకాశించాలని నా యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. జ్యోతిలాగా నువ్వు ప్రకాశించాలంటే నీలో ఉన్నటువంటి ఆ బాధ అంతా కూడా ప్రభు పాదాల ముందు పెట్టు. అయ్యా, నా పరిస్థితి నీకు తెలుసు, నా కష్టం నీకు తెలుసు, నా బాధ నీకు తెలుసు, నీ వాక్యము నా దగ్గరికి వస్తా ఉంది, నీ మాటలు నాకు వినబడతా ఉన్నాయి, సత్యము కలిగినటువంటి జీవము కలిగినటువంటి మాటలు నేను వింటూ ఉండగా నేను జ్యోతిలాగా ప్రకాశించగలిగినటువంటి కృపను నాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి మనం అడగగలిగితే, దేవుడు ఈ దినమున, ఈ తెల్లవారు జామున ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితమును, కృపను దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు.
రెండవ మాట మనం చదువుకున్నట్లయితే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఏమండి ఎవరు అనేకులను తుప్పుదురు వారు నక్షత్రం వలె వారు ఏం చేస్తారటండి నిరంతరము నిరంతరము ప్రకాశం. ప్రకాశిస్తారటండి. అంటే బుద్ధిమంతులు కూడా ఏం చేయబడతారు? జ్యోతుల వలె ఏంటంటే ప్రకాశిస్తారు. రెండవది ఏంటంటే ఎంతమంది ఈ భూమి మీద ప్రభువుని ఎరగనటువంటి వారు ఉన్నారు, దేవుడు అంటే తెలియనటువంటి వారు ఉన్నారు. చూడండి, మన కుటుంబంలో 5గురు ఉన్నామంటే 5గురు కూడా ప్రభువు నమ్ముకుంటామండి? నమ్ముకోమండి. అందులో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మనం అంటాం, అరే ప్రార్థనకు రారా, ప్రార్థన 30 రా, ఈ రోజు వాగ్దానం తీసుకోరా. నేను అంటానండి, 30 ఒక్కరోజు మాత్రమే నువ్వు వాగ్దానం తీసుకుంటే మన జీవితాలు ఏం మారవండి. నేను అంటాను కదండి, దేవుడు ప్రతిరోజు ఒక వాగ్దానం ఇచ్చాడు. 3,000కు పైనే ఉన్నాయి వాగ్దానాలు. రోజు ఒకటి చదువుకున్నా సరే ఈ వాగ్దానాలకు ఏం లేదంటే మరి ఆగే ప్రసక్తి లేనే లేదు. అలాంటిది ఈ 31 ఒక రోజు నువ్వు వాగ్దానం చేసుకో, అందులో నీకు ఏదో వాగ్యం వస్తుంది. కొండలు గుట్టలు దద్దరలన్న మాట నీకు ఏం చేయబడదండి. ఏమన్నాలి, నువ్వు చేసిన ఉపకారంలోకి నేను ఏమి చెల్లించనని అంటావు. ఆ మాటను పట్టుకుని నువ్వేం చేస్తావు? ఆ గంట 2 గంటలు అబ్బాయికి నిన్ను పట్టుకోలేము, మీకు ఎలా ఉంటుందంటే చెప్పలేము. నేను అంటాను కదా, ఒక 31కే నువ్వు వాగ్దానం తీసుకుని మురిసిపోవడం కాదు. ఒక 31కి మాత్రమే నువ్వు ఏమండి దేవుని యొక్క నామాన్ని కనపరచడం కాదు. 31కి ఒక్క రోజుకే ఏమండి నువ్వు తలారా స్నానం చేసి మంచి మంచి చీర కట్టుకుని ఏమండి ఆ రోజు అంతమాను ఏమండి ప్రభు సన్నిధిలో ఉంటే నీ జీవితము ధన్యగా మార్చబడదండి. నువ్వు ప్రకాశించాలంటే నిరంతరము మనం ఆయనతో నడవాలండి. నిరంతరము కూడా మనం ఏం చేయాలంటే ఆయన చేయబోతున్నటువంటి ఉపకారముల కొరకు ఎదురు చూడాలి. మనము ఎదురు చూడాలి. ఆయనతో నడిచే భాగ్యమును మనం పొందుకోవడానికి ఇష్టపడాలి. అనేక మందిని మనం ఏం చేయాలంటే ప్రభువు కొరకు మనం తిప్పాలి, ప్రభువులోనికి నడిపించాలి. ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఘనత వారికి చూపించాలండి. వాళ్ళు ఎలాగ మనం చూపించగలుగుతామంటే నేను అంటాను, మనలో ఉన్నటువంటి ప్రేమే వాళ్ళని ప్రభువు దగ్గరికి నడిపించేలాగా చేయగలుగుతాం. మనలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఘనతే వారిని ప్రభువు దగ్గరికి నడిపించేలాగా చేస్తుందండి. మన దగ్గర ప్రేమ లేకోకుండా, మన దగ్గర దేవుని ప్రేమ లేకోకుండా మీరు రెండో ప్రార్థనకి మీరు రెండురా అని చెప్పి ఏమండి పగలంతమాను ఏమో దెబ్బలాట్లాడి సాయంత్రం మాటలు ప్రార్థన ఎవడొస్తారు? వస్తారా అండి? రావడానికి అంటాను కదా, మనం నిరంతరము ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల వలె ప్రభువు ముందు మనం కనపడాలి. అపోస్తలుడైన పౌలు ఏమండి దేవుని ఎదుట ప్రకాశిస్తున్నటువంటి అనేక మందిని నడిపిస్తున్నటువంటి జ్యోతుల వలె కనపడతా ఉన్నాడు. ఒక తిమోతి ఏమండి, ఒక పౌలు, ఒక బర్నబా, వీళ్ళందరినీ నేను ఆలోచన చేయగలిగితే వీళ్ళందరూ ప్రకాశిస్తూ ఉన్నారు. అనేక మందిని ప్రకాశించేలాగా వారు చేస్తూ ఉన్నారు. ఈ దినమున ఒక చిన్న ఆలోచన దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. ఎందుకు కాబట్టి ఇంకా నీ కుటుంబంలో ఎవరైతే నీ కుటుంబం ఇంకా ప్రభు దగ్గరికి రాలేదో, ఎవరైతే పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయము దేవుడు వారికి ఇచ్చిన ఇంకా ఎనుకకు వారు మరలించబడతా ఉన్నారేమో, ఈ దినమున తెల్లవారుజామున ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ప్రభువా, ఈ 2023 అంతా ఎంతగానో కాచావు, భద్రపరిచావు. 2024లోకి వెళ్ళిపోతా ఉన్నాం కొన్ని గంటల్లో. కాబట్టి నా స్థితిని, నా పరిస్థితిని మార్చండి. నేను జ్యోతి వలె కనపడాలి. మనుషులకు కాదండి, బంధువులకు కాదు, చుట్టాలకు కాదు, స్నేహితులకు కాదు, ఎవరికి మనం కనపడాలంటే దేవునికి మాత్రమే కనపడాలి. నేను అంటాను కదండి, దేవునికి కనపడేవాడు మనుషులకి కనపడడు, మనుషులకి కనపడేవాడు దేవునికి కనపడ్డు. ఒకవేళ మనుషులకి మనం కనపడాలనుకుంటే మాత్రం దేవుడు మాత్రం మనల్ని చూడడు, దేవుడు పక్కబడేస్తాడు. ఒకవేళ దేవునికి కనపడాలనుకుంటే మనుషులకు మనం కనపడం, మనుషులకు మనం కనపడం. మనుషులకి కనబడే వాడుగా జ్యోతుల్లాగా కాదు మనం ఉండటం, దేవునికి కనబడే జ్యోతుల్లాగా ఉండాలి. అలా మనం చేయగలిగితే దేవుడు ఈ దినమున సమృద్ధి అయినటువంటి కృపను మనకి ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు. ఏమండి, ఉన్నతమైనటువంటి కృపలోనికి నా యేసయ్య నడిపిస్తాడు. ఏమండి, ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ సింగర్కి దేవుని యొక్క వాక్యం వెళ్తే ఏముందో చెప్పమంటారు? నాకు టైం లేదు. ఏం లేదండి, నాకు వాక్యం వినడానికి టైం లేదు. చెప్పు మీ దేవుడికి అందండి, చెప్పు మీ దేవుడికి చెప్పు, నాకు టైం లేదని చెప్పు అని బిల్లీ గ్రహాం గారితో డైరెక్ట్ గానే మాట్లాడింది. అర్ధంతరంగా చచ్చిపోయింది.
చూసారా, దేవుని యొక్క వాక్యం పెట్టుకున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ జీవితం చాలా అల్పమైనది. దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని స్వరం నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క పిలుపు నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించు. ఇది దేవుని చిత్తమైనదేమో చెప్పి ఎరిగి నీ కుటుంబము, నీవు 2023 సంవత్సరంలో ఇంకా మరింతగా దీవించబడాలంటే ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల వలె మనం ప్రకాశించాలి. అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. నశించి నరకానికి వెళ్ళిపోవటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు కనుక వారి కష్టాల్లో మనము కూడా పాలు పంపులు పొందాలి. వారి కన్నిటిలో మనము కూడా పాలు పంపులు పొందాలి. వారి ఆర్థికమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో కాస్త సహాయం చేయడానికి మనం ముందుకు నడిపించబడాలి. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనము కూడా ప్రకాశించినటువంటి జ్యోతుల్లాగా కనపడతాం. ఏదైనా మన జీవితంలో చీకటి ఏదైనా కనబడినప్పుడు, తప్పిదంలో ఏదైనా జరిగినప్పుడు, ఈ 2023లో ఏమండి విడిచి 2024లోకి వెళ్తా ఉన్నాం. సరిచేయబడి ఏమండి మన జీవితాలు ప్రభు కొరకు నిలబెట్టుకుని కొనసాగించబడితే దేవుడు 2024లో అద్భుతమైనటువంటి కృపను, ఆరోగ్యమును, బలం ఇస్తాడు. అతి ధన్యకరమైనటువంటి కృప మన యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించుదురుగాక, బలపరుచుదురుగాక. ఆమేన్, ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి ప్రియులు మరి సంజయ్ గారికి, అలాగే విక్టర్ బాబు గారికి, ఇంకా ఈ జూమ్ లో ఉన్నటువంటి మరి నా తోటి పనివారు, సహవాస సేవకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మరొక మారు మరి క్రిస్మస్ శుభాలు, అలాగే నూతన సంవత్సర శుభాభివందనములు మీ కుటుంబాలకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబములను మరింతగా 2024లో దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, అందరికీ ఆరోగ్యమును, ఐశ్వర్యమును, బలమును, సంతోషమును, సమాధానమును, నెమ్మదిని ప్రభు వారు మనందరికీ అనుగ్రహించి, ఇలాగే జూమ్ మీటింగ్లు, అనేకమైనటువంటి మీటింగ్స్ ప్రభు వారు జరిగించి నడిపించుదురుగాక. చక్కటి వాక్యం పాస్టర్ గారు వందనాలండి. చక్కగా వాక్యం వివరించారు అయ్య గారు. మరి నిరంతరం జ్యోతుల వల్ల ప్రకాశించాలని, మరి ఎంతమంది అయితే అనేకులను దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రములు పోలిన వారి ఉన్నాయని చక్కగా వివరించారు. నిజమేనండి. మీ వాక్యాన్ని బట్టి మేము మరి ఈ సంవత్సరంలో ఎంతమందిని అయితే దేవునిలో నడిపించామో, మరి ఎలా ఉన్నామో మేము అందరం సరి చేసుకునేలాగా, వాక్యాన్ని బట్టి మేము అందరం కూడా మా బతుకులు సరి చేసుకునేలాగా మంచి వాక్యం వినిపించారు అయ్య గారు. వందనాలండి. నిమిత్తం మన మధ్యన నెట్రబాబు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత కొన్ని అంశాలు మాట్లాడుకుందామండి. రేపు 30 ఆశీర్వాదం ఇవ్వండి. ఆశీర్వాదం ఇవ్వండి. ఓకేనండి. ఓకే. మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని ప్రేమ, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం, సన్నిధి ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి కుటుంబాలకు, అలాగే దైవ సేవకుల కుటుంబాలకు, బిడ్డల కుటుంబాలకు ఇది మొదలుకొని సదాకాలం మాకు తోడైండి నడిపించుదురుగాక. అందరికీ వందనాలండి. అలాగే ఎట్రబాబు గారు లైవ్ కట్టండి.